all of you, welcome back to my channel. So this is my garden. So garden loki aithe new plants aithe తీసుకొచ్చానండి. అంటే ఆఫ్టర్ సో మెనీ డేస్ సో ఇలా చామంతి ఇవి చాలా వస్తాయి కదా, ఇప్పుడు సీజన్ కదా, సో అలా అని చెప్పి తీసుకున్నాను. అండ్ మై మనీ ప్లాంట్ అయితే చాలా బాగా గ్రో అవుతుంది. ఇది కనకాంబరాలు కూడా చాలా బాగా వస్తున్నాయండి. బటన్ రోజెస్ ఇది వరకు ఒకటి ఉండే, బట్ అది కొంచెం పాడైపోయిందని తెచ్చాను. అండ్ దిస్ ఇస్ లైక్ డిఫరెంట్ ఫ్లవర్. రోజెస్ ఏంటి అంటే నార్మల్ ఉంటాయి కదా, సో కాశ్మీర్ రోజెస్ అంటారు, అవి తీసుకున్నాను. అండ్ చామంతి అండ్ కనకాంబరాలలో నార్మల్ ఉంటాయి కదా అవి, ఇంకొకటి మందారం చెట్టు. అండ్ ఇవి మల్లెలలో ఒక టైప్ చిట్టి చామంతి వైట్, అండ్ నార్మల్గా డైలీ వచ్చే ఫ్లవర్స్. సో ఇవైతే కొత్తగా నా గార్డెన్లోకి అయితే యాడ్ చేశాను. సో ఇవైతే తీసుకొచ్చిన రోజు, అండ్ ఆ తర్వాత మళ్ళీ అన్నీ ఇంకా సెపరేట్ కుండీలలో అయితే ప్లాన్ చేశాను. సో ఇలా బాల్కనీ మొత్తం ఇలా ప్లాంట్స్తో అయితే ఉంటుంది అనమాట. సో చూడ్డానికి ఇట్స్ లైక్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అండ్ అక్కడ మంచిగా ఒక కాఫీ పెట్టుకొని అక్కడ కూర్చొని తాగుతుండే ఆ ఫీల్ ఇట్స్ లైక్ సో డిఫరెంట్ అని అయితే అనిపిస్తుంది అనమాట నాకు గార్డెన్లో. అండ్ ఒక మంచి హ్యాబిట్ ఏంటి అంటే, మధ్య లైబ్రరీకి అయితే వెళ్ళాను. సో లైబ్రరీ నుంచి ఒక బుక్ అయితే తీసుకొచ్చాను, లైక్ డిటెక్టివ్ స్టోరీస్ అనమాట. సో ఇట్స్ లైక్ చిన్న లైబ్రరీయే, కాకపోతే ఇంగ్లీష్ బుక్స్ చాలానే ఉన్నాయి. అండ్ తెలుగు బుక్స్ కలెక్షన్ కొంచెం ఎక్కువ ఉందన్నమాట. సో ఇంకా అలా అని చెప్పేసి ఇంకా చూశాను. సో ఇలా ఆల్మోస్ట్ అన్ని బుక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా పాత టైప్ బుక్స్ ఉంటాయి కదా, ఇలా బైండ్ చేసినవి, బైండింగ్తో ఉన్నవి, అవి కూడా చాలా ఉన్నాయి అన్నమాట. సో ఇంకా అలా కొన్ని బుక్స్ అయితే చూసి తెలుగు కన్నా నాకు కొంచెం ఇంగ్లీష్ అయితే కంపాటబుల్గా రీడ్ చేయొచ్చు అన్న ఫీలింగ్. అఫ్కోర్స్ తెలుగు కూడా వచ్చు, కానీ ఇంగ్లీష్ కొంచెం ఫాస్ట్గా చదివేస్తాము అని అయితే నాకు అనిపిస్తుంది. సో అంటే ఐ ప్రిఫర్ మ్యాక్సిమం ఇంగ్లీష్ బుక్స్ అనమాట. సో ఇంకా అలా అని చెప్పేసి అక్కడి నుంచి అయితే ద ఫేమస్ డిటెక్టివ్ స్టోరీస్ అని బుక్, అదొకటైతే తీసుకొచ్చాను. అండ్ ఇది వివేకానంద అవి అనమాట. సో ఇవి మొత్తం 8 బుక్స్ ఏమో ఉంటాయి. యాక్చువల్లీ ఐ రెడ్ దెమ్, అంటే 10 బుక్స్ ఉన్నాయి. సో నేను ఒక 5 బుక్స్ ఏమో చదివాను, ఒకసారి ఇప్పుడు కొనుక్కొచ్చి చదివాను. అంటే చాలా మోటివేషనల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడున్న యూత్కి ఇట్స్ లైక్ ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. సో చాలా నాలెడ్జ్ అండ్ చాలా ఇన్స్టెన్సెస్ అయితే తెలుస్తాయి అన్నమాట. సో ఇంకా అలా అని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 3 ర్యాక్స్ ఉండే, 3 ర్యాక్స్ మొత్తం అంతా సెర్చ్ చేసేసి ఫైనల్గా అయితే నాకు ఆ బుక్ దొరికింది. సో అయితే తీసుకొచ్చానండి. అండ్ కొంచెం అయితే చదివాను. అండ్ లేటర్ ఈవినింగ్ వచ్చేటప్పటికి ఇలా ఫిష్ ఉంటుంది కదా, సో అది ఫ్రై అయితే చేశాను. సూపర్బ్ ఉంటుంది, ఫ్రెష్ ఫ్రై అండ్ కొంచెం వైట్ రైస్. నాకైతే ఫుల్ ఏమంటారు కాంబినేషన్ చాలా బాగా ఇష్టం. చిన్నప్పుడు అలాగే తినేదాన్ని అనమాట మా మమ్మీ చేస్తే. అండ్ ఇవి వచ్చేటప్పటికి క్యాండిల్స్ నేను అమెజాన్లో అయితే తెప్పించాను అనమాట, సెట్ ఆఫ్ 6. సో పర్పుల్ అండ్ పింక్ గ్రీన్ అలా 2 వచ్చాయి. అరౌండ్ 400 ఎంత ఉందండి. సో అలా అని చెప్పేసి తీసుకున్నాను. అంటే ఇంట్లో ఇట్లా లావెండర్ ఫ్లేవర్ అలా ఫ్లేవర్స్ తోటి క్యాండిల్స్ మనం వెలిగిస్తే కొంచెం మంచి ప్లెజర్గా అనిపిస్తుంది. అండ్ కొంచెం ఆ స్మెల్ కూడా బాగుంటుంది కదా, సో మంచిగా అనిపిస్తుంది ఇంట్లో. అలా అని చెప్పేసి అయితే నేను ఇవైతే తెప్పించానండి. బట్ దీస్ ఏంటంటే ఫుల్ అలా స్మెల్ అయితే రావట్లేదు, బట్ స్టిల్ యూజింగ్ దెమ్. అండ్ దిస్ ఈజ్ అ గిఫ్ట్. యాక్చువల్గా మా కొలీగ్ వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం ఉంటాయి, సో అక్కడైతే వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. సో ఐ రియలీ లవ్ దిస్ కప్ టెక్స్చర్ ఉంది కదా, లైక్ దానిపైన ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. మంచిగా ఉంది ఇది కప్ డిజైన్, కొంచెం యూనిక్ కలర్ అనిపించింది. సో మంచిగా చాయ్ తాగొచ్చు, అండ్ పక్కనే స్నాక్స్ ఏమైనా ఉంటే అలా పెట్టేసుకోవచ్చు అండి, బాగుంటుంది అన్నట్టుగా అయితే అనిపించింది. అండ్ లేటర్ ఇది వచ్చేటప్పటికి సత్వా మాల్ అని ఇక్కడ కవడిగూడ దగ్గర ఉంటుందండి. సో ఇలా క్రిస్మస్ ట్రీ ఉంది కదా, ఒకసారి చూద్దామని అయితే వెళ్ళాము. అండ్ క్రిస్మస్ డెకర్ ఇప్పుడు ఏ మాల్లో అయినా ఉంది, అండ్ ఈవెన్ ఫుల్ డెకరేషన్స్ అవి అయితే ఉన్నాయి కదా. సో అలా అని చెప్పేసి మేము కూడా చూడడానికైనా వెళ్ళాము. అండ్ ఇక్కడ మినీసోలో మనకి హ్యారీ పాటర్ది మ్యాజికల్ వండర్స్ అవేటని అంటే మొత్తం హ్యారీ పాటర్ థీమ్ రిలేటెడ్ థింగ్స్ అయితే ఉన్నాయి, లైక్ బో, కీ చైన్ అండ్ అలా అయితే ఉన్నాయన్నమాట. సో నేను హ్యారీ పాటర్ దానిలో నుంచి ఒక 2 అయితే తీసుకున్నాను. ఒకటి వచ్చేటప్పటికి ఇది కప్ ఉంటుంది కదా, సో అదనమాట, అంటే మనకి ట్రాఫీ అంటారు కదా, సో ట్రాఫీ కీ చైన్. దిస్ వాజ్ ప్రైస్డ్ అట్ సమ్ 500. కొంచెం కాస్ట్లీనే అనిపించాయండి, కాకపోతే ఇంకెంతైనా
హ్యారీ పాటర్ కదా, సో అలా అని చెప్పేసి. సో ఇదైతే మినీసోలో అయితే తీసుకున్నాను అనమాట. సో ఇట్స్ లైక్ 500 రూపీస్, కానీ బాగుంది. మన కలెక్షన్ ఏమన్నా ఉంటే అలా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ హ్యారీ పాటర్ అని అయితే రాసి ఉందండి, సూపర్ ఉంది అలా అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ వన్ లైక్ ఇది మిర్రర్, అంటే దాంట్లో 4 గ్రూప్స్ ఉంటాయి కదా హ్యారీ పాటర్ దాంట్లో, సో అవి అలా మిర్రర్ అనమాట. సో చాలా యూనిక్గా అనిపించింది. అండ్ హెచ్ అని రాసి ఉంది. సో ఇట్స్ లైక్ థీమ్ బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఈ మిర్రర్ వచ్చేటప్పటికి 500 రూపీస్ అండి. అండ్ ఇది ఒకటి ఏంటంటే లిప్ స్క్రబ్, సో స్ట్రాబెర్రీది, ఎప్పుడు యూజ్ చేయలేదు, సో తీసుకున్నాను అలా అని. అండ్ దిస్ ఇస్ సమ్ సోప్ ట్రే, ఇది ప్రైస్డ్ అట్ 100 రూపీస్ అనమాట. సో మినీసోలో ఏంటంటే చిన్న చిన్న క్యూట్ ఐటమ్స్ చాలా బాగుంటాయి. అండ్ ఇది ఒకటి సెంటెడ్ క్యాండిల్, ఇదైతే ఆ క్యాండిల్ వెలిగిస్తే అరోమా అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంది. ఐ రియలీ లవ్ ది సెంటెడ్ క్యాండిల్స్, చాలా బాగుందన్నమాట, చాలా ప్లెజెంట్గా అనిపించింది నాకైతే. ఇది సమ్ 300 ఎంతో ఉండే అనండి ప్రైస్. సో దాట్స్ అ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇది నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలు కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యూ గైస్. బై.